అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వెలట్. తెలంగాణలో నిరుద్యోగుల ఆశలు నెరవేరుతున్నాయి. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఉద్యోగుల మేళా ప్రారంభమైపోయింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీఎస్పీఎస్సీ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి పెండింగ్ లో ఉన్న పరీక్షా ఫలితాలు కూడా విడుదల చేసింది. ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా నిర్వహిస్తుంది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్కసారిగా డిఎస్సి ద్వారా 7,857 టీచర్ పోస్టులు అయితే భర్తీ చేసినప్పటికీ కొత్త ప్రభుత్వం కేవలం 10 నెలల్లోనే 11,062 పోస్టులతో మెగా డిఎస్సి 2024 నిర్వహించింది. జూలైలో నిర్వహించిన పరీక్షా ఫలితాలను సెప్టెంబర్ 30న విడుదల చేసి దసరాకి ముందు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు కూడా అందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే గడిచిన 15 రోజుల్లోనే మెడికల్ అండ్ హెల్త్ బోర్డు 3 భారీ నోటిఫికేషన్లు అయితే జారీ చేసింది. మొదటిది సెప్టెంబర్ 11న 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 2 సెప్టెంబర్ 18న 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, 3 సెప్టెంబర్ 24న 623 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల పోస్టుల కోసం అయితే 8,304 మందికి నియామక పత్రాలు అయితే ఇచ్చింది. టీఎస్పీఎస్సీ ద్వారా 26 నోటిఫికేషన్ల ద్వారా 17,341 ఉద్యోగ నియామకాలు వివిధ దశల్లో అందరికీ అందజేసింది. అయితే ఇటీవల కాలంలో ఇరిగేషన్ విభాగంలో కూడా 687 మందికి ఏఈఈలకు నియామక పత్రాలు అందించింది. గ్రూప్ 4 కి సంబంధించి ఆ ఫలితాలను విడుదల చేయడంతో పాటు 8,180 పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతుంది. పేపర్ లీకేజ్ వివాదంతో నిలిచిపోయిన గ్రూప్ 1 పరీక్షను కొత్త ప్రభుత్వం రద్దు చేసి జూన్ 9న ప్రిలిమ్స్ నిర్వహించింది. అయితే జూలై 7న అయితే ఫలితాలు ప్రకటించి అక్టోబర్ 21, 27 మధ్య మెయిన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇక గ్రూప్ 2, గ్రూప్ 3 కి సంబంధించి పరీక్షలను కూడా షెడ్యూల్ ప్రకారం నిర్వహించబోతుంది. 2022లో నిర్వహించిన 16,929 కానిస్టేబుల్ పోస్టుల నియామకాలు కూడా పూర్తి చేయలేకపోయిన గత ప్రభుత్వాన్ని అధిగమించి కొత్త ప్రభుత్వం నియామక పత్రాలు అందించింది. 2022లో నిర్వహించిన 7,094 సాఫ్ట్ నర్స్ ఉద్యోగాల ఫలితాలను అయితే విడుదల చేయడంతో విఫలమైన గత ప్రభుత్వ స్థానంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫలితాలను విడుదల చేసి నియామక పత్రాలు కూడా అందించింది. మొత్తానికి ఇచ్చారా లేదా అన్నది పక్కన పెడితే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం కొంతవరకు నయంగానే కనిపిస్తుంది. ఇంకా ప్రభుత్వం మేల్కొని ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలను ఇప్పించే ప్రయత్నం చేయాలని ఆశిద్దాం.